అప్ప సానుకులా పోతున్నాడు. జై బా చిన్నాగి రెడ్డికి, చిన్నాగి రెడ్డికి. మనకి గుయ్యి అంటే మీ అప్పని సొమ్ము పెడతాను నాకు. రాపా చిన్నాగి రెడ్డి. ఓరి మహామంత్రి, దండాలో చిన్నాగి రెడ్డి మహారెడ్డి మహామంత్రి నిన్ను నూరేళ్ల తలవంతులరా. ఏ మహామంత్రి, ఈ దేవసభకు వచ్చిన సమయమున నా పాల్గొండ పరి పఠనముకు కొత్తగా వచ్చిన పరిసేవకు నీవు మహాపతి తెలుసుండొచ్చు, తెలికి భయనచ్చు కదా. తెలియదు మరి మా పల్లెపడి నామ దేవత ధాలకిచ్చిన మహామంత్రి అలాగే తెలుపు రెడ్డప్ప. పటివరత హరివరామ
ఓయ్ పాలకొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి పాలకొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి ఏమనగాడు రెడ్డి ఓయ్ 33 గ్రామాలకు పట్టుకుమారేది 33 గ్రామాలకు పట్టుకుమారేది ఏ చిన్నాగిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడయ్యా ఈ చిన్నాగి 66 గ్రామాలకు హక్కుదారుడయ్యా ఏ చిన్నాగిరెడ్డి ఓయ్ చుట్టపక్కల గ్రామాలకు పట్టుకుమావురా ఈ చుట్టుపక్కల గ్రామాలకే పోరా చిన్నాగిరెడ్డి మహామంత్రి అడ్డి భరమడక్క దేశము అది పాల్గొండాపురి పట్టణము పాపం ఎల్రా పాప వచ్చింది రామ పుట్టి పుట్టి అడ్డి పాల్గొండాపురి ఫలం చేస్తే అది శీలము సిద్ధారెడ్డి అది ఓయ్ ఆ. మనవి ఉండే పాల్గొండ పరిపాలన చేసే సీర్లమ్మే చిన్నాగిరెడ్డి నువ్వే చంపేస్తారా శీలముతావే హుర్యా నువ్వు చంపేస్తారా అయిపోతున్నా ఏయ్ రంగాలు హ్యాపీ బర్త్డే టు యు ఏయ్ ఈ పాల్గొండాపురి పట్టణం అది శీలమ్మ సిన్నాగిరెడ్డి ఉండే పాల్గొండ పరిపాలన చేసే శీలమ్మ చిన్నాగిరెడ్డి అంటే నువ్వే మేమే అలా చక్రవర్తి 33 ములకు బరు సుబ్బారెడ్డి 33 గ్రామాలకు ముచ్చుకోవాల్సి రెడ్డి ఎవర్రా నేను శివాసరి నా కొడక సభాశ్రీ నా పెద్ద కొడుక ఏయ్! అట్లను నువ్వు నా పెద్ద కొడుకు ఏమిరా ఏం కావచ్చేమో శివాసరి నా పెద్ద కొడక చైదీర్ నాకు అట్లను ఏయ్! అంటే 66 గ్రామములకు హక్కుదారుడు అని 66 గ్రామాలకి హక్కుదారుడు ఈ చుట్టుపక్కల 16 కల్లా అబ్బబ్బా కోరిసిమ్మని పేరు పొందిన ఈ సిన్నాగిరెడ్డి అబ్బా మనకేమో తక్కువరా కోరు సింహము అవును మరి ఎవరా నేనే సింహము నువ్వు సింహంలాగా బతుకుతున్నాను అని ఏదా సింహం అయితే చూపి ఏందిరా అదే సింహముకి ఏం మచ్చలు ఉంటాయి కదా చూపి ఏడా అదే సంకల కింద ఉంటాయి కదా ఏ రా పదం. ఆ? మాకేమన్నా పిడిచికిట్స్ వచ్చింది ఏయ్! నువ్వు తిరుగుబాటు స్టేషన్కి వచ్చే కింద ఒక ఆయన నన్ను ఓరి మహామంత్రి చెప్పరా చెప్ప అట్లాను నన్ను అప్పుడు అనద్దు ఏమరా మాట్లావి లేదు లేదు పోయి. మహామంత్రి చెప్పు ఇటు నా పాల్గొన్నప్పుడు పట్టమున ఆ, నా యొక్క హోదానికేమో తెలిసినమరా ఏమిటి మా అప్ప దినానికి అవన్నీ ఎవరప్పరా నాకా ఇప్పుడే నేనేం మా అప్ప అయ్యప్ప దినానికి ఆటకేం నాకా నాకు లేపా ఏ మహామంత్రి నాకు హోదా తాలకి చుమరి అలాగే తెలుపు చేయరెడ్డప్ప వెళ్ళడానికి రాచముండాది పట్రాపుల పంచాయతీలన్నా ఎవర్రా ఇప్పుడే నువ్వు అంటే వాళ్ళకి ఇంత కూడా భయం లేదు ఎవరికి నువ్వు నిలిపేసిటే వాడు ఏందో అదరగొట్టుకుంటానే ఉంటాడు అట్లే ఏమని రెడ్డి అంటే భయం దిగులే లేదు నన్ను చూసి నేర్చుకోండి రెడ్డి అంటే నాకు భయం ఎట్లుంది ఎంత ఉంది భయం నాకే నేను చెప్తున్నా కొడుకుల కంపకు అగ్గబెడతా వేలడానికి రాజ్యము వెళ్ళడానికి యాడా నా పాల్గొన్నపడి పట్టణములు ఆవిడ వాటర్ క్యాన్ ఎత్తుకొని పోయింటు కదా ఏలేక నువ్వు ఎడా అక్కడ అక్కడ వెళ్ళిపోయింటు కదా ఖాళీ జాగా ఉంది కదా ఓయ్ బాత్రూమ్ క్యా పోలేదులే అవి తినేలే మహామంత్రి వెళ్ళడానికి రాజ్యము వెళ్ళడానికి రాజ్యము ఎక్కడ బంగారం అన్న టుకుటు వేయాలి ఎక్కడ బంగారం అని తూగుటుయాలు వేడంత ధాని వేడ ఆడుంది ఇది ఒకటే రోజు ఒకటే అది మన కొంపల సిరికి ఎంత ఉందో ఈ పొద్దు
ఓకేరా ఉండే రాగాకులన్నీ ఇతకే వచ్చానే స్వామి రానేలేరా మందే గని అందే అన్ని రాగాకులు అట్టి రామలక్ష్మణ కనజనాలోటి అట్టి రామలక్ష్మమ్మ కణిదినాలో రామలక్ష్మణ గాదోల్పల్లె నా సాయిలేదు రా నా కొడుక సాయికి ఏమి అడుగది అటు చూడే సాయికి నేను ఏటేసేపటి పలకేటేస్తాను నా కొడుకు ఎట్లా ఎట్లా సరే నేను ఇంకా ఎన్నేట్లు నాకే ఏయ్! ఎవరు సావడిగది మీరు ఇచ్చే కాసు పొద్దున హాస్పిటల్ సరిపోతాయి స్వామి నాకే మహామంత్రి నా పాల్గొన్న పరిమట్టమున ఓ నా యొక్క చౌలో దరబార్త ధాలకిచ్చురా తెలుపు జరిగే చెప్ప ఏయ్ సమర చేసే ఉదాహరణలున్నాయి నా భాషలోన. ఏయ్ సమర చేసే ఉదాహరణలున్నాయి నా వాడలోన, నా పాల్గొండలోన. ఏయ్ కథనికి వెనుక ఉన్నాయి మన భాషలోన, నా ఏయ్ ఎక్కడానికి వెనుకలున్నాయి నా ఊరిలోన, నా పాల్గొండలోన. ఏయ్ భీము ఉన్నది ధనం ఉన్నది మన భాషలోన. జన్మ ఉన్నది ధనం ఉన్నది నా ఊరిలోన, నా పాల్గొండలోన. ఏయ్ తక్కువ ఒక రాజు ఉన్నది మన భాషలోన. తక్కువ లెక్క రాజు ఉన్నది నా వాడలోన, నా పాల్గొండలోన. ఏయ్ నెగరే ముందు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఆడ పడుతూనే ఉండడు ఆడ జత్తిరే అయిపోతాను ఇతావా ఏమడిగది గంగలా పడగా ఏ మహామంత్రి అట్లా నేను ఏట్లు తింటా అంటే వాళ్ళు డిస్కషన్ వాళ్ళది పాపము ఏమది ఏం సంసారం గురించి మాట్లాడుకుంటాను లేరా అయ్యా పాపం కందిబెల్లం ఉండు ఒబ్బట్లు కందిబెల్లం లేకుండా అయిపోయింది పాపం బెల్లం లేదంటే ఏయ్! వాళ్ళు మన ప్రజలు వాళ్ళు ఏమన్నా మాట్లాడిన అవసరంలే కందిబెల్లం లేవా కందిబెల్ల కల్లా యాభై అనబెల్ల పాపం అంటే చూడు పాపమ్మ కందిబెల్ల కల్లా మహామంత్రి విఖ్యాదానికి వేణుగులు ఎక్కేదానికి ఏనుగులు అవును ఏనుగులు ఎక్కుతావేమ్యా ఎక్కేదేరా కాదు ఏనుగు చూసి అంత జంపు ఉంది నువ్వు చూస్తే ఇంతే ఇంత ఎట్లా ఎక్కేది నువ్వు ఆ? బందిద్దా సమయం నువ్వు కోపం చేసుకోవద్దు కోపం చేసుకుంటే ఏమొస్తుంది ఏమైతుంది బీపీ వస్తుంది బిర్యానీ తెచ్చిపోతావా యాలు చచ్చిపోవాలి ఇంకా ఎన్న కొంపలు ముంచాలి నువ్వు ఏ తలారి గురువుకని అనిపించి నాకు ఏట్లు తినిపిస్తారు వాడు పసిబిడ్డను కొట్టద్దు ఎవరు పసిపి వాడే ఎన్ని కొంపలు ముంచినాడో నాకు తెలుసు వాడు ఏమది మీకెవరికి తెలియదు నాకే తెలుసు ఆ కొంపలు తెలిస్తే మన లేదా గూగుల్ హిస్టరీ చూడిపోవని తెలుస్తుంది నీకు అవునా గూగుల్లో కాదులే క్రోమ్లా గూగుల్ ఏ మహామంత్రి ఎక్కడ వీడి షిట్యా షిట్నారాయణ సవారు చేసే గుర్రాలు మరి సవారు చేసే గుర్రాలు ఎప్పుడు గుర్రాలు సవారి నేల నడిచే పనే లే అవసరమే లేదు మాకు మన్నాళ్ళు ఎట్లయిపోయిటివే ఏడా అదే బాగేపల్లి చెరువు కట్టు కింద ఆటోలో ఎల్లెలకలు పడిపోయింటివే ఆవిడే మరి నీ గుర్రము ఆటోతోలే డ్రైవర్ నడకూడదా అడిగి స్వామి ఏమన్నా వాళ్ళు రామ్మ రెడ్డి పిట్లు పడిపోయినాడంటే అంటే వానికి బాగా తాగి పడిపోయినాడు అని చెప్పా ఏమది యాబ్రా పటాకి ఈడ వెళ్ళిపోతాడు ఏమేమో తాగడం పోతున్నా బొబ్బట్లు పడతాయారు బాగా నాకు తెలుసు నీకే నాకు తెలిసిపోయి నీకే ఏమి నీకు కుక్కు గడిచిందని నాకు తెలిసిపోయి ఏ అప్పయ్య అప్పుడు కుక్క కాదు కలిసిండేది అప్పుడే మీ కుక్కలు కలిసినాడా నాకే యాడన్న కొట్టు ఏమి కొట్టద్దు యాలరా లూజ్ మోషన్స్ అవుతాడు లేరు నా కొడక యాడరెడ్డప్ప ఏమో మిస్ అయిపా సామి మిస్ అయిపా ఏం రెడ్డి వాడు అలా మాట్లాడతావు మహామంత్రి రెడ్డి నువ్వు ఇటు నా పాల్గొన్న పట్టమునా పట్టమునా ధనము ఉన్నది ధాన్యం ఉన్నది ధనము ధాన్యము తక్కువ లేక రాజ్యము సిరి సంపదలంటే నా పాల్గొన్న పరిపట్టమున మనకేమో తక్కువ మహామంత్రి ధనం అంటే ఏం రెడ్డి ఏ బంగారు అని బంగారు అది యాడుందరు స్వామిని బంగారు యాడుంది స్వామి నీది నా ఒళ్ళంత బంగారి ఒళ్ళంతా బంగారు వజ్ర వైడూర మరకత మాణికమలంటే బబ్బా మనకేమో తక్కువ మహామంత్రి ఉన్లే ఏం తక్కువ ఉంది వజ్రాల కిరీటము వజ్రాల కిరీటము నా పైన ఎటు ఉంది
ఆడాడు ఒకటి ఊసిపిండి అయ్యి వజ్రాలు మీలాంటి సన్నవారు తీసుకునే లేరా మేము ఎత్తుకుపోయాక అది ఇదే పచ్చన పథకము అంటే రమ్మున పథకము రా రొమ్మున పథకమా అది అంటే నీ రొమ్ము నువ్వు వేసుకోండవా పథకము మా వస్త్రములు మేమే ధరిస్తాం మీలాంటి సన్నవారు తాకరాదు ఇక్కడ నేను ఎవరైతే నీ రొమ్ము నువ్వే బాగా వేసుకోండు మా సొమ్ము లేరా మేము వేసుకో మీరు వేసుకుంటారా నువ్వే ఎవరు వేయలే కదా నడుమ డావులు నడుము డాబులో రంగ గజ్జలు గెజ్జులో మనకేమో తక్కువ మహామంత్రి ఏం తక్కువ ఉందప్ప ఏమీ తక్కువ లేదు దిన్నము ఆటోదో లేదు ఇచ్చిపెట్టు గోలూరు మార్గానికి కొట్లు గోలూరు మార్ సఫాయి కర్రో ఎంత టైం ఉంది ఇంకా ఎవరు ఆటోలేదు నువ్వు కాదులే రాజీ నిలిపేస్తాయి నిలిపేసిన మహామంత్రి ఇది నా పాలు కూడా మరి పట్టములా నా ఎక్కువ ధౌలు దరబారు తెలిసాం కదా సోవా కూసో అవు ఆవిడే ఎంత పెద్ద అయిపోయినావు నా కొడక అంటుంది ఏమనండి మహామంత్రి నా పాలుగొండ మరి పట్నమునా నేను ముట్టిన కుల గోత్ర నా మాకి తెలిసిన మరి నాకేం తెలీదు నువ్వు పలక పీపల్ కదా కాదు బాయ్ హాలకిచ్చు మరి అలాగే చెలిపరెడ్డి అమ్మ పట్టుబరత హలారి వాడా చెప్పరెడ్డి అటు భాకినాటి కులంలో పుట్టిన పోతురెడ్డి భాకినాటి కులంలో పుట్టిన పోతురెడ్లు రెడ్లకి రెడ్డి ఏం పోతు నువ్వా ఆంబోతాం ఏమది నా కొడక వేస్తే అనుకో పోతాపా నాకు మా వాళ్ళకి అందరికీ చెప్పే దినానికి రమ్మని అంతే చెప్పాలండి మాట అట్లే మహామంత్రి చెప్పు చెప్పు దినానికి రమ్మని చెప్పు చెప్పాక పాకినాడు కులం పుట్టిన పోతురెడ్డి పాకినాటి కులంలో పుట్టిన పోతురెడ్లు రెడ్లకి రెడ్డి దేశారేడుగా పేరు పొంది సిన్నాగరెడ్డి అబ్బబ్బబ్బా నా పేరు చెప్తే ఓన్లే పాలు తాగని పసిపిల్లలు పాలు తాగవలనోని అంటే నీ పేరు చెప్తే పాలు తాగే పసిపిట్లు పాలు తాక్కునుండే పసిపిట్లు కూడా పాలు తాగల్లా అది అంటే నీది ధర్మ పరిపాలన ధర్మమ్మ గడ్డ అవుర మహామంత్రి ఓన్లేప్ప మనకేమో తక్కువ ఉంది మరి ఏం తక్కువ ఉంది ఏమీ తక్కువ లేదు ఇంక మన్యాల నీ పెన్లో కమ్మలు కుదు పెట్టి వస్తా అంటే స్పందన ఫైనాన్స్ లా కమ్మలు ఆరోహణలో కదా మా కంపెనీలో ముత్తూట్లా ఎంత వడ్డెంత 5 రూపాయలు కాదులే మహామంత్రి అసలు ఎంతకు పెట్టింది ఎంత పెట్టిండొచ్చు 42,000 కదా కాదు 4,40,000 లక్షం అయ్యా ఆవిడ చెప్పండి నేను చెప్పను నేనేంటికి చెప్తాను నేను ఎవరు సంసారాలు వాళ్ళు మనకేలా నీ పెద్ద స్టూడెంట్ నీ పెన్లామని పద్దిన పూలు కోసే కంపితావు నేను చెప్తాను అవంతా అయ్యో నా కొడక నీ బాధ నీది మన బాధ మంది చెప్పనంటాను నీ చెప్తాను నేనేంటి చూడే నువ్వు డైలీ గూలూరు సర్కల్ బాగేపల్లి మజ్జిగమ్మ చెప్తానా నేను ఎన్ని కుండ్లు అమ్ముతా ఎన్ని కుండ్లు అమ్మే చెప్పు దినానికి నువ్వు 5 కుండ్ల అమ్మమ్మ లేవురా ఎంత గలాసు 10 రూపాయలు టేబుల్ పోతా వాళ్ళు వేస్తారు మేము అమ్ముతాం ఎవరు అట్లా పనులని చేస్తాను మహామంత్రి నా పాల్గొన్న మరి పట్టమున బుల్లెట్ చేయ వచ్చినాడు వద్దు ముందర కూర్చోజీ మహామంత్రి నా పాల్గొన్న మరి పట్టమున పట్టమున నాకు నా పుత్ర సంతాన సౌభాగ్యం దొరకాలకి ఇచ్చిన మహామంత్రి అలాగే తెలుపు చేరేటప్ప హనుమంతి కొడుకు భాతి నాకేం హనుమంతి హనుమంతి కోణాల భాతి రెడ్డి వారి గైరా హనుమంతి రెడ్డి వారికి పండిన భద్య బాలక బాలు అమరగే
రెడ్డప్ప 6 మంది కొడుకుల సంపది ఎవరికి నాకే 6 మంది అవురా నీకు గునికేనే ఏయ్! నాకు నా భార్యకి ఇద్దరు కలిసి నీకు నీ భార్యకి నా పారాకి బాగానే కష్టపడిండవు అదే యావదేశింటు పంటకే ఏం పంటరా ఈరియా డిఏపి నేసినింది ఏమిడికి అదే పుత్రసంటాను పంటకే అవన్నీ వేస్తే బిడ్డలు కానీ అమ్మ అట్లాంటి వేస్తే పండ్లు పడుతానైనా వాడు చెప్తాడు వాళ్ళన్నా కూడా నన్ను కరాటే ఆడతాడు మహామంత్రి చెప్పరా చెప్పరేటప్ప చెప్పరేటప్ప ఏ కత్తి బలం అందరూ బద్ద ఏంటి బల వాపులు వస్తాయిరా చాలా కొట్టండి మళ్ళీ ఈ గేట్ దాటరు ఎవరు ఏమి ఏంపా ఎంతమంది ఉన్నారు చూడి రాయుడా పంపించే దాంట్లో నా కొడుకునండి మీరు అట్లా కానీ నన్ను పంపించేస్తారు ఎవడో కొట్టు చంపేస్తారు జైలుకి పోతారు పోతామనిలే మేము ఏడిపిస్తాంలేరా మహామంత్రి ఎవరు ఇడిపించేది నేనే నువ్వా మీరేంటి కదా స్వామి నువ్వు నన్ను ఇడిపించే రకం ఉంటే ఇంక మన్నేళ్ళ నిన్ను గాడిలో పట్టుకుంటే నేను చిడిపించుకుతున్నా ఎవరిదా దియ్యలు లేక ఆయన పోలీసు రామచంద్ర పట్టుకోనే నిన్ను నిజమే చెప్తా అండి ఎవరు మమ్మల్ని డిఎల్ లేక మా కన్ను ఉన్నాలే ఫోన్ మాట్లాడుకొని పోతా అంటే చూసుకో ఏడా ఫోన్ మాట్లాడుకొని పోతా అంటే వాయిన్ వచ్చి ఎదుర్కొని నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో వాని కాళ్ళన్నీ పట్టుకొని ఏం కాక ఎంత 20,000 కదా పైన కట్టింది పట్టమున 6 మంది కొడుకులు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు మరి 6 మంది కోటంలో అవునరా అందరికి దినాలు అయిపోయినాయి పెళ్లి దినాలు అంటే అందరికి పెళ్లి చేసినావా చేసినామరా నీకు నువ్వు బాకీ ఉంది ఇంకా ఏమది షష్టి పూర్తి అంటే నీకు ఏ రారికడా ఏ తలారి ఎక్కడ రెడ్డి పోయింది ఏమంత కోపం అంటే నీకు షష్టి పూర్తి చేయలేంగ నీకే అంటే నీకు పూలు ఎత్తుకొచ్చే వెయిట్ చెల్లేకే ఎలా అయ్యప్ప మా అయిపోయా నేను ఊరికే అట్లా నేను అంతే మా అన్న అందుకే ఊరికే అట్లా రే గుంతన్న కొట్టేసి రాపారు నా కొడక ఈ చూడు ఎట్లా వాళ్ళు చిక్కుడు చూడపోయిల్లా ఏమది సావేట ఎంత బాగా ఎత్తాడు చూడడా ఒకసారి ఊరుకోండు వాడు కొట్టుకోటి చంపే అంటే ఇంకా నీకు బాకీ ఉంది షష్టి పూర్తి అంటే మొగుడు పెండ్లని చేస్తారు 60 ఏళ్ళకి బాత్రూమ్ లో కూర్చుని బట్టలన్నీ ఇప్పేసి కాడా నీళ్ళు పోసి మొగుడికి కొనాకు పసుపు కుంకుమ పెడతారు ముక్కుకి పరముడికి తిప్పి 16 వేస్తారు చెప్తా రాత్రి మహామంత్రి ఏమది వేపించుకోండి నాకే కొట్టింది రాత్రి 22,000 ఇచ్చేత 10,000 ఇచ్చి పంపించినారు అవునరా అంత వాడే చేసింది వాడి పేరు వాడిరా వాడు అందుకే అక్కడ నేను వచ్చి నింటే మహామంత్రి 12 మంది పాలికాపులు అది 100 మంది కూలి వాళ్ళు 60 మంది సేతిగాలు ఉన్నారు కదా అందరూ ఉన్నారప్ప నా పాల్గొన్న పరిపట్టమున మనకేమొక మహామంత్రి రెడ్డప్ప ఎల్లము ఉన్నాయని విర్రబిగుతున్నావు అవురా కానీ నీ పాల్గొన్న ప్రజలెల్లా సుఖోజయంగా వర్ధిల్లుతున్నారని ఒకసారి విచారించిన రెడ్డప్ప తెలపవచ్చరా తెలుపు రెడ్డప్ప కోట
ఓయ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏదా సాధా ఇట్లా పాల్గొండపురి పట్టణమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అట్టి పేద సాధివారు కూడా మా దయచేత సుఖ సంతోషిస్తున్నారేమరియా మన పాల్గొండ ప్రజలే కాదప్ప అంగవంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్యాలెల్లా నీ దయ వల్ల క్షేమంగా వర్ధిల్లుతున్నారు తండ్రి మహామంత్రి. ఇటు మన పాల్గొండ ప్రజలు సుఖ సంతోషం ఉన్నారంటే మా యొక్క మనసు కూడా సంతోషమే కదా. అవును రెడ్డి. కస్తూర్తలంకతిని కనకేశ్వర హాలకిచ్చమరి అలాగే తీరప్ప. కొద్దిగా టిక్కినాడు నా కొలుసా విడిరా కొలుసా విడికి సర్వత రాసినాగిరేండి నేను కొత్తగా కులమిస్తాను కులదీరే సమయమున ఈ దేవసభకు వచ్చిన సమయమున నీకు మా వివరంలో సరిగ్గా తెలిసినా లేదు కదా. వెళ్ళడానికి రాజ్యం ఉన్నది ఉంది. ఎక్కడ బంగారం అన్నట్టు ఉన్నవి. అవును. వేడంత ధాల గాజమేడలు. అవును. రామలక్ష్మణ కనజనాలు. అవునప్ప. 6 మంది కొడుకులు 6 మంది కోడలు మరి. అవును. 12 మంది బాలికాపులు. ఇన్ని వండుకొని ఎట్టి నా పాల్గొండపురి పట్టమున అటు వేడంత ధారమేడలో బంగారం అన్నట్టు కుటుంబీయాలు ఉంది. నా భార్యుడెత్తులకు సుందరి అందల రాసి పట్టమరా అని ఏమైతుంది నీకు? అమ్మ వస్తాందని సంతోషం అదే అంటానవే. అమ్మ అన్నం పెట్టిన తెల్లి వస్తాందని ఆనందముతో నా భార్యుడి శీలముకున్న దేవి ఆ బంగారం అన్నట్టు కుటుంబీయాలు ఊగుతో దుఃఖిస్తున్న కారణం ఏమటో ఆ స్థానం పిలిపించి విచారించరా మహామంత్రి. పిలుచుకొస్తా పోరెడ్డప్ప. ప్రజలారా, ఇప్పుడు వచ్చిన వారు పాల్గొండ పరిపాలన చేసే చిన్న హగిరెడ్డి. వీళ్ళకి వేలడానికి రాజ్యము వెక్కడానికి వేణుగులు తన దాని ముసిరి సంపద ఒక రాజ్యం ఏమీ తక్కువ లేదు. ఎందుకో ఏమిటో అతని భార్య శీలమ్మ కొండమ్మ దేవి ఆ ఏడంతస్తుల దళమేడులో బంగారం అనే తూకుటుయ్యాల్లో ఊగుతూ దుఃఖిసిపోతుంది కదా. అమ్మని ఆస్థానంకి ఆజ్ఞాపించి ఆ దుఃఖానికి కారణమేమిటో అమ్మతోనే అడిగి విచారించదు గాక. గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద అమ్మ రావమ్మ మా శీలమ్మ కొండమ్మ అమ్మ రావమ్మ మా శీలమ్మ కొండమ్మ లేకుండా రా తల్లి మా శీలమ్మ కొండమ్మ లేకుండా రా తల్లి మా శీలమ్మ కొండమ్మ కొంచెం నీ పాదముతోన లక్ష్మీరమణ గోవింద అమ్మా డాడీ పిలుస్తానట్రా. ఆయన వెనక చూసే చూడు నువ్వే రా. అమ్మ రా శీలమ్మ కొండ అమ్మగా. ఇంకెవరు పిలిచేది?
అమ్మా ఏయ్, అది ఆపు, ఆపు. హలో 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 హలో